హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు అనేది మనకు పేపర్ ప్రకటన ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్లతో పరిశీలన అయితే మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్ వెలుగు పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖ ఈ ఉద్యోగులను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు రెవెన్యూ అధికారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లు నియమించాలని భావిస్తున్నారు. అంటే మనకు 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయని అయితే మనకు ఈ యొక్క పేపర్ ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు త్వరలో అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో సగం పోస్టులకు ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం వేచి చూస్తున్నది. అండ్ కొత్త ఉద్యోగులను కల్పించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో గ్రామ స్థాయిలో వేచి ఉన్న రెవెన్యూ వ్యవస్థలను తిరిగి మళ్ళీ రెవెన్యూ కంటిన్యూ చేయాలని పొగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారని అయితే మనకైతే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే మనకైతే రాబోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను. వారి యొక్క అర్హత అండ్ ఏజ్ లిమిట్, వాళ్ళ శాలరీ మొత్తం నేనైతే A to Z అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి బాయ్. జై జవాన్, జై హింద్.